హలో అండి అందరికీ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పాటికే అందరి ఇంట్లో కూడా శివయ్య పూజలు అయితే అయిపోయి ఉంటాయి. మార్నింగ్ చేసిన వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ చేసిన వాళ్ళు ఈవినింగ్ చేసేసి ఉంటారు. నేనైతే ఈవినింగ్ పూజ కోసం ఒక్కొక్కటి కూడా సిద్ధం చేసుకున్నాను. ముందైతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇంకా శివయ్యకి అభిషేకం చేయడం కోసం పంచామృతం అయితే చేసుకున్నాను. సాయంత్రం 5:30 తర్వాత నారికేళ దీపం పెట్టుకుంటే మంచిది అన్నారు కదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే శివయ్య పూజకి అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా నారికేళ దీపం పెడదామనేసి కొబ్బరికాయను కూడా రెడీ చేసుకున్నాను. పూజకి అన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేయించేసి వాళ్ళతోని కూడా పంచామృతంతో అభిషేకం అయితే చేయించాను. ఈ మహాశివరాత్రి రోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు, అలాగే ఎంతమంది నైట్ జాగారం కూడా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను. 12 గంటల వరకైనా జాగారం అయితే ఉండాలి అనుకుంటున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది, జగడం ఆడుకోనైనా జాము రాత్రి వరకు ఉండాలి శివరాత్రి రోజని. సో 12 వరకైనా ఉండటానికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంకా పూజకి అన్నీ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి దీపాలు అయితే వెలిగించేసి శివాష్టోత్తరం అలాగే లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకొని శివయ్య పూజ అయితే చేసుకున్నాను. మనస్ఫూర్తిగా శివయ్యకి మామూలుగా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. నేనైతే శివలింగానికి విభూది చందనంతో అభిషేకం చేసిన తర్వాత పంచామృతంతో కూడా అభిషేకం చేసుకుని మామూలుగా గంగాజలంతో కూడా అభిషేకం చేసుకున్నాను. ఇలాగే మా ఇంట్లో మహాబలేశ్వరం నుంచి తెచ్చిన రుద్రాక్షలు అయితే ఉంటాయండి. ఎప్పుడూ కూడా మీకు దేవుడి గదిలో కనిపిస్తూ ఉంటాయి పూజా వీడియోస్లో. ఈరోజు వాటిని కూడా పూజలో పెట్టి పూజ అయితే చేసుకున్నాను. మా శివయ్య పూజ అయితే ఇలా జరిగిందనమాట. ఈ శివరాత్రి ఇలా గడిచింది. శివయ్య పూజ చాలా ప్రశాంతంగా చాలా చక్కగా జరిగింది. మరి మీరందరూ కూడా ఇంట్లో ఈ పాటికే శివయ్య పూజలు చేసుకునే ఉంటారు కదా. ఎలా జరిగింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. శివయ్యకి బోలాశంకరుడు అని కూడా పేరుంది కదా. చిన్న చిన్న పూజలతోని, చిన్న చిన్న మాటలతోనే, చిన్న చిన్న ఆనందాలతోనే తృప్తి పడతాడు. చేసేది కొద్దిగా పూజ అయినా సరే చాలా సంతృప్తి చెందుతాడనమాట. నేనైతే మా ఇంటి ఎదురుగానే తెల్ల జిల్లేడు చెట్టు అయితే ఉంది. అక్కడి నుంచి తెల్ల జిల్లేడు పువ్వులు కూడా తెచ్చుకొని శివయ్యకి ఇష్టం కదా అనేసి ఆ పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను. నా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరితో కూడా పంచామృతంతో అభిషేకం అయితే చేయించాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళేసరికి టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళేసరికి 6:30 అలా అయింది. అస్సలు ఖాళీ లేదు చూడండి. ఇంకా ముందైతే ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టేసుకొని లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా ఈరోజు రాత్రి అంతా కూడా జాగారాలు ఉంటారు కదా, అందుకనేసి గుడి దగ్గర చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ కైలాస శిఖర దర్శనం అనేసి ఇలా పిల్లలందరితోని గెటప్ వేయించి చాలా బాగా చేశారు. అలాగే పిల్లలతో డ్యాన్సులు కూడా వేయిస్తున్నారు. మేము ఇవన్నీ అయ్యేంత వరకు ఉండలేదు కానీ స్టార్టింగ్లోనే కొద్దిగా చూసి వచ్చేసామన్నమాట. ఈ పక్కనే జ్యోతిర్లింగాలు కూడా ఏర్పాటు చేశారు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.